రెండోది, నా ఆదాయం నా సమయం పెట్టుబడికి సరిపోతుందా, నేను ఎంత టైం పెడుతున్నా ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, నేను ప్రస్తుతం చేస్తున్న పనిని నా టీం సభ్యులు కాపీ చేస్తే వాళ్ళు విజయం అవుతారా, నన్ను నా టీం వాళ్ళు కాపీ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారని ఒకసారి మీరు అనుకోండి. మీరు చేస్తున్న విధానం గురించి మీకు సో నేను చేసినట్టు నా టీం వాళ్ళు చేస్తారు అనుకోండి, వాళ్ళు సక్సెస్ అవుతారా, అవుతారంటే అవుతారు, లేదు అంటే లేదు. నెక్స్ట్, నేను నా బిజినెస్ నేను పార్ట్ టైం వ్యక్తినా లేక పూర్తి బాధ్యత తీసుకున్న నాయకుడినా, రోజుకు 2-3 గంటలు మాత్రమే ఇస్తూ 20-30 లక్షల ఆదాయం ఆశించడం న్యాయమా, నేను లేనప్పుడు గత 30 రోజులు ఎంత సమయం మొబైల్, సోషల్ మీడియా, టీవీకి ఇచ్చాను, ఎంత సమయం బిజినెస్కి ఇచ్చాను, నేను లేనప్పుడు నా టీం ఎదుగుతుందా లేక నాతోనే ఆగిపోతుందా. ఇప్పుడు నేను ఆగిపోయాను, నేను పూర్తిగా వదిలేసాను బట్టి ఒక్కసారి నా కోసం అవుతుందా, నాకు సార్ చేయట్లేదు అవుతుందా అని పని చేయకపోయినా కూడా ఎదిగేసారి నా టీం ఎదిగింది. అదే ఒక పీవీ ఆగిపోయినాక నాకు ఎంత ఎగ్జిరేటర్ పని చేస్తారా, ఆగిపోతారు. నా పిల్లలను చూసి నాన్న చాలా కష్టపడ్డాడని చెప్పాలా లేక అవకాశం ఉన్నా సమయం ఇవ్వలేదని చెప్పాలా. ఈ రోజు నేను చేస్తున్న పనులు 5 సంవత్సరాల తర్వాత నా కళ జీవితాన్ని నిర్మిస్తాయా. సో మన డ్రీమ్స్ నెక్స్ట్ 5 years ఇప్పుడు మనం చేసిన చేస్తే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాక అది సెల్ఫ్ అనాలిసిస్. కొంతమందికి ఎస్ వస్తుంది, కొంతమంది నో వస్తుంది. నెక్స్ట్, నా విజయం రాకపోతే కారణం మార్కెటా, కంపెనీ లేక నా సమయం కేటాయింపా. చాలా మంది ఏమంటారు లీడర్ ఉన్నవాడు బాధ్యత తీసుకోవాలి. మనం ఫస్ట్ అనేది ఏంటి, మార్కెట్ చాలా స్లోగా ఉందండి, మరి పక్కన వాళ్ళు కొనుక్కోతున్నారు, వాళ్ళు వేరే మార్కెట్లో ఉన్నారా, పాకిస్తాన్లో చేస్తున్నారు బిజినెస్ వాళ్ళు ఏమన్నా, వాళ్ళు ఇండియాలో మనం ఖమ్మంలో చేస్తున్నారు కదా, మరి వాళ్ళ యొక్క మార్కెట్లో అవుతున్నాం, మరి ఎందుకు అవుతున్నాం, మనం కావట్లేదు. సో ఒక మాట అనేస్తే ఈజీగా నాకు అప్లైన్ సపోర్ట్ చేయట్లేదు, బ్యాంక్ సపోర్ట్ చేయట్లేదు, కారణాలు మాత్రం ఎదుగుతున్నాం. కారణాలు ఎదుగుతున్న ఎవరు సక్సెస్ కాదు. నెక్స్ట్, గత 90 రోజులు ఎంతమంది కొత్త వ్యక్తులను కలిశాను, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. గత 3 నెలలు ఎంతమంది కలిశారో ఆ నెంబర్ మీకు మీ యొక్క సక్సెస్ అని చెప్పింది. నేను నిజంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నానా లేక కేవలం మెయింటైన్ చేస్తున్నానా, అంటే బిజినెస్ చేస్తున్నారా నటిస్తున్నారా అనేది మీరే రాయండి. నా కళలు పెద్దవైతే నా రోజువారీ చర్యలు కూడా పెద్దవైనా. కళలు పెద్దగా ఉంటే ఆచరణ చిన్నగా ఉంటుంది. సో నా టీం నన్ను చూసి ప్రేరణ పొందుతుందా లేక సాహసం నేర్చుకుంటుందా. ఈ రోజు ఈ వేగంతో కొనసాగితే నెక్స్ట్ 5 years నా జీవితం ఎలా ఉంటుంది, నా ఆదాయ పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక స్వేచ్ఛ పరంగా. నేను జస్ట్ 4 years అంటే ఇందులోకి వచ్చి నా లైఫ్ లో మీ అందరికి వీడియోస్ రూపంలో ఇచ్చాను. 4 years లో నా లైఫ్ ఇల్లు గడప స్థితి నుంచి ఇంతమందికి లక్షల ఆదాయం సంపాదించే ఒక అవకాశం ఇచ్చి స్థాయికి వెళ్ళి జస్ట్ 4 years. 4 years అని మన ఎంటైర్ లైఫ్ చాలా చిన్న టైం. మరి నెక్స్ట్ 3-4 years మీరు ఇదే కష్టపడితే మీరు నన్ను మించిపోయే అవకాశం అందరూ పుష్కలం ఉంది. సో చేయాల్సిందా ఏంటి, ఓన్లీ టైం. నా సెకండ్ వాల్యూ 7 రూపాయలు చెప్పుకుంటాను. సెకండ్ వాల్యూ 7 రూపాయలు. అలా మీరు చెప్పే రోజు రావాలి. ఒకసారి లెక్క మీరు ఎంత సంపాదిస్తారు డివైడ్ బై రోజు 10 గంటలు డివైడ్ బై నిమిషాలు డివైడ్ బై సెకండ్ ఏంటి ఎంత వస్తుంది చూసుకోండి. నేను విజయాన్ని కోరుకున్నాను లేక విజయానికి అవసరమైన ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానా. మీ సమయం లేదని అనేది నిజమా లేక ప్రాధాన్యత ఇవ్వడం లేదా. రెడీ కింద. సో ముందు సార్ ప్లీజ్ కమ్. రెడీ కింద. సో చూడండి, ఈ రోజు నా జీవితం చివరి పని రోజు అయితే నేను నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలని గర్వంగా చెప్పగలను. సో నేర్చుకోవడం గురించి అయితే సోక్రటీస్ గురించి తెలుసు కదా మీకు. అరగంటలో ఉడికేసారని కూడా అతను సంగీతం నేర్చుకోవడానికి, ఒక వాయిద్య పరికరం నేర్చుకోవడానికి ఇష్టం చూపిస్తాడు. నేర్చుకోవడం అనేది నాకు చివరి శ్వాసలు జరుగుతూనే ఉంటది. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు చివరి రోజులాగా నేను రేపు బతకుండానే ఉద్దేశంతో ఉండేట్టుగా పనిచేయాలి. అప్పుడు మాత్రం సక్సెస్ వస్తుంది. సో చివరి అత్యంత శక్తివంత ప్రశ్న, నేను నా కళలకు సరిపడ సమయాన్ని ఇవ్వకపోతే నా కళలు నన్ను ఎందుకు గౌరవించాలి. సో మన కళలు మనం కళ్ళకు అంటున్నాం, దాన్ని గౌరవించాలి అంటే దాని సరైన టైం ఇవ్వాలి. ఒక్కసారి మీకు టైం గురించి ఆలోచించుకోండి, ఎంత ఇస్తున్నారేంటో, ఎంత ఇవ్వాలో తెలుసుకోండి. సో ఇక్కడతో నా సెషన్ క్లోజ్ చేస్తున్నాను. రిక్వెస్ట్ అవర్ బిలవ్డ్ మోటివేటర్ అండ్ అందరికీ ఆద్య గురువు ముకుంద్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఇప్పటికే